నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయర్రి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. 2000 సంవత్సరంలో అనుకుంటా బద్రీనాథ్ అనేసి ఒక సినిమా వచ్చింది, బద్రీ సినిమా. సో బద్రీ సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్, నువ్వు నందా అయితే ఏంది, నేను బద్రీనాథ్ అనేసి. సో ఇన్నేళ్ల తర్వాత ఆ కాంబినేషన్ రియాలిటీగా అంటే పాలిటిక్స్లో ఎదురెదురు పడుతున్నారు. ఈ నెల 30న అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇదే ప్రకాష్ రాజ్కి అంటే నందాకి ఒక గట్టి వార్నింగ్ ఇచ్చిండ్రు. ఆ గట్టి వార్నింగ్ ఇచ్చిన తర్వాత 30కి నా ఆన్సర్ ఇస్తాను, అప్పటిదాకా వెయిట్ చేయి అనేసి నందా అంటే ప్రకాష్ రాజ్ బద్రీనాథ్ని మన పవన్ కళ్యాణ్ గారిని ఇంకొక వీడియో రిలీజ్ చేసి మాట్లాడిండు అనమాట. అసలు ఏం జరుగుతుంది ఇదంతా పాలిటిక్స్లో, అసలు ఈ లడ్డూ మ్యాటర్లో ప్రకాష్ రాజ్ రావడం ఏంటి, ప్రకాష్ రాజ్ ఇలా ప్రతి దాంట్లో తనకు సంబంధం లేని ప్రతి దాంట్లో తలదూరుస్తూ ఇలా వివాదాల్లోకి వెళ్ళి సోషల్ మీడియాలో ఎక్కడ చూసుకున్నా కూడా ప్రకాష్ రాజ్ని ఈరోజు చాలామంది తిట్టుకుంటూనే ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది అన్నది మనతో పాటు జయసింహ అన్న ఉన్నారు. సో సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఆయన. సో ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎట్లున్నారు? ఫైన్. అంటే ఇలాంటి వివాదాలని చూసుకుంటూ కూడా ఎట్లున్నారు అంటున్నా. అదే అంటే ఫైన్ అని గట్టిగా ఎందుకు అనట్లేదు అంటే తిరుపతి లడ్డూని కూడా వదిలిపెట్టట్లేదు మన వాళ్ళు. మామూలుగా అయితే మనకి ఏ సమస్య ఉన్నా వెళ్ళి వెంకన్నకు చెప్పుకుంటాం. వెంకన్న లడ్డూనే కల్తీ చేసి ఇప్పుడు వెంకన్నకే పెద్ద తలనొప్పి తీసుకొచ్చి పెట్టింది ఏది మన జగన్ ప్రభుత్వం. దాన్ని బయట పెట్టిన తర్వాత ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పర్టికులర్లీ టీడీపీ. సరే, ఒక న్యూస్ ఇప్పుడు వచ్చింది బయటికి, అంటే లడ్డు ఇట్లా కల్తీ అయింది, అందులో వేరే ఆయిల్స్ ఇలాంటివన్నీ యూజ్ చేశారు అనేసి ఒక న్యూస్ బయటకు వచ్చింది. మీరు ఊహించిండ్రా ఇలాంటిది ఒకటి జరుగుతుంది అనేసి ఎప్పుడైనా? లేదు, అంటే తిరుమల విషయంలో రకరకాల ఇబ్బందులు అంటే అపచారాలు జరగడం కొత్త విషయం కాదు మనము దేశంలో ప్రపంచం మొత్తంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచింది తిరుమల. అటువంటి తిరుమల భారతదేశంలో కూడా మరే రాష్ట్రంలో లేదు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో ఉంది. ఇది గర్వపడాల్సిన విషయమే కాదు, చాలా బాధ్యతగా భావించి దాన్ని నిర్వహించాల్సిన విషయం. అయితే టీటీడీ చాలా గొప్పగా నిర్వహిస్తుంది. నార్మల్గా అంత పెద్ద క్షేత్రము, అన్ని లక్షల మంది జనాలు, అన్ని కోట్ల రూపాయల ఆదాయము వస్తుంటే దాన్ని నిర్వహించడం కష్టం. టీటీడీ చేస్తున్నది అభినందనీయమే. అయినప్పటికీ కూడా మనం న్యూస్ చూస్తే సంవత్సరం మొత్తం వార్తలు తిరిగేస్తే ప్రతి నెల ఏదో ఒక వివాదంతో తిరుమల పేరు మనకు వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఈసారి వినిపించింది ఏంటంటే మరింత విషాదం, అంటే మరింత బాధ కలిగించే విషయం. ఎందుకంటే మామూలుగా అక్కడ దొంగ దర్శనం టికెట్లు అమ్ముకుంటున్నారు, ఇటువంటివి అయితే చాలా రొటీన్. అంటే పైన గుట్కా ప్యాకెట్లు దొరికినాయని చెప్పడం, అంటే కొండపైకి మాంసము ఇటువంటివి తీసుకెళ్తున్నారని వార్తలు రావడం, ఇటువంటి రెగ్యులర్గా జరుగుతుంటాయి. అట్లనే అన్యమతస్థులు టీటీడీలో ఉద్యోగులు ఉన్నారనే వార్త కూడా మనం ఎప్పుడు వింటుండేది. ఇటువంటి రెగ్యులర్ కాంట్రవర్సీలు కాకుండా ఈసారి జరిగింది ఏంటంటే జగన్ సీఎంగా ఉన్నప్పుడు కల్తీ నెయ్యి వాడారనేది చంద్రబాబు నాయుడు ఆరోపించింది. దాన్ని పవన్ కళ్యాణ్ కూడా బలంగా ప్రజల్లోకి వెళ్ళేటట్టుగా దాని మీద స్పందించడం జరిగింది. అయితే నిజంగా జరిగిందా లేదా అంటే జగన్ అభిమానులు, వైసీపీ అభిమానుల మాట వేరేగా ఉంటుంది, టీడీపీ అభిమానులు, బీజేపీ అభిమానుల మాట వేరేగా ఉంటుంది. ఇది ఎంత రాజకీయ చర్చ, ఎవరి వాదనలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే ఇది రెగ్యులర్ రాజకీయ అంశం అయితే ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, మొత్తం భారతదేశంలో ఉన్న 100 కోట్లకు పైగా ఉన్న హిందువులందరికీ కూడా ఆరాధ్య దైవం వెంకన్న స్వామి. అటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన తిరుమల విషయంలో ఇటువంటి అపవిత్రత జరిగితే మనకు తెలిసిందే ఇప్పుడు ఇంతకాలానికి. ఇంకా తెలియకుండా ఇంకెన్ని జరుగుతున్నాయి అనేది మనం చాలా ఆందోళన. ఆ రోజు నిజంగా అందరికీ హార్ట్ బ్రేకింగ్. అవును, మనము ఇప్పుడు మీడియాలో ఉన్నాము, నేషనల్ మీడియాకి సంబంధించిన కొన్ని ఛానల్స్ వాళ్ళ యాంకర్స్ మాట్లాడుకోవడం కూడా నేను చూసిన. వాళ్ళు బాధపడుతున్నారనమాట. అంటే మా సౌత్ ఇండియా నుంచి, అంటే మా తిరుపతి నుంచి ఎవరైనా రిపోర్టర్ వస్తున్నా, లేకపోతే ఎవరైనా పొలిటీషియన్ వస్తున్నా కూడా తిరుపతి లడ్డు కావాలనేసి మేము తెప్పించుకునే వాళ్ళు. ఏంటంటే సామాన్యులు కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రిని కలవడానికి పోతే, ఇప్పుడున్న మోడీ అని కాదు, ఎప్పుడైనా గత 70 సంవత్సరాలలో అక్కడ మన్మోహన్ ఉన్నా, అంతకుముందు పివి నరసింహారావు ఉన్నా, వాజ్పేయి ఉన్నా, రాజీవ్ గాంధీ ఉన్నా, ఏపీ ముఖ్యమంత్రి వెళ్తే ఏమిస్తారు? తిరుపతి లడ్డు ఖచ్చితంగా ఇచ్చే సంప్రదాయం ఉంది కదా. తిరుపతి లడ్డు అనేది రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి కూడా చాలా ముఖ్యమైనది. ఇక సామాన్య భక్తుల గొప్ప విశ్వాసం అయితే చెప్పలేం. అంటే తిరుపతి
స్వామివారి దర్శనం ఎంత ముఖ్యమో లడ్డు ప్రసాదం తినడం కూడా చాలా అంత ముఖ్యం. ఎందుకంటే తిరుపతి తాము వెళ్ళొచ్చినా తమ వాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చినా సరే స్వామివారి తర్వాత రెండో అత్యంత ప్రధానమైన అంశం ఏంటంటే లడ్డు. అటువంటి లడ్డు బిల్లోనే కల్తీ జరిగింది అంటే ఇప్పుడు మనం పోయి ఎవరికి చెప్పుకోవాలి? ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మనము ఇక్కడ ఇంకొక విషయం చరిత్రలోకి ఒకసారి చూస్తే ఇప్పుడు లడ్డూలో బీఫ్ కలిసిందా లేదా, ఫిష్ ఆయిల్ కలిసిందా లేదా అనేది ఎవరి వాదనలు వాళ్ళకు ఉన్నాయి. లడ్డూ టెస్ట్ జరగలేదు ఇంతవరకు, బట్ జరిగింది ఏంటి, నెయ్యి టెస్ట్ జరిగింది. కల్తీ నెయ్యి ల్యాబ్కి పంపించి చెక్ చేసినప్పుడు అందులో ఫిష్ ఆయిల్ ఉందని, బీఫ్ రెమినెంట్స్ ఉన్నాయని చెప్పేసి, అవశేషాలు ఉన్నాయని తెలియడం అయితే జరిగింది. దీని మీద ఎవరి వాదన ఎట్టున్నా సరే మనం ఒకసారి చరిత్రలోకి చూస్తే అసలు 1857 రివోల్ట్ ఎందుకు జరిగింది, తొలి స్వాతంత్ర సంగ్రామం. మంగల్ పాండే దీనికి వ్యతిరేకంగా, అంటే ఆవు కొవ్వు అనేది హిందువులకు చాలా ఎమోషనల్ విషయం. బ్రిటిషు అసలు కనీస మానవ హక్కులు లేని టైంలో కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ మీద మన వాళ్ళు తిరగబడ్డానికి కారణము ఈ బీఫ్. ఆ తర్వాత కూడా చాలాసార్లు అంటే మత విషయంలో ఇండియన్స్ సెంటిమెంటల్గా ఉంటారు, హిందూస్ చాలా ఇదిగా ఉంటారని అందరూ మాట్లాడుకుంటారు ప్రపంచంలో. అటువంటిది ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా అదే అన్నారు, అధికారంలో ఉండి మేము స్పందిస్తాం, విచారణ చేపడతాము, టెస్టులు జరుపుతాం, అన్నీ జరుపుతాం. అంతేకాకుండా ఇప్పుడు నెయ్యి కూడా అది కల్తీ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందో తీసేసి ఆ కాంట్రాక్ట్ రద్దు చేసి మళ్ళీ నందిని, కర్ణాటకలో ఉన్న నందిని కంపెనీకి ఇవ్వడం జరిగింది. కానీ ప్రజలు రోడ్డు మీదకి రావట్లేదు. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. అంటే ప్రజలు రోడ్డు మీదకి వచ్చేసి ఆస్తులు ధ్వంసం చేసి చెయ్యాలా అని ఇప్పుడు ప్రకాష్ రాజ్ చెప్తుంది అదే. నువ్వెవరు అట్లా ప్రజల్ని రెచ్చగొట్టడానికి నువ్వెవరు అని అడుగుతున్నాడు. నేను అనేది ప్రజల్ని రెచ్చగొట్టడం కాదు, ప్రజలకు అసలు ఎవరో పవన్ కళ్యాణ్ వచ్చి మనకు పిలుపునిచ్చడం కాదు, అసలు మనం ఎందుకు స్పందించట్లేదు అంటున్నాను. ఈ తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అంటే అదేదో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ సమస్య, వాళ్ళు 100 మందో 200 మందో ధర్నా చేస్తారు, అయిపోయింది అన్నట్టు ఊరుకుంటున్నాం. అంత ఏమంటారు చైతన్యం లేకుండా పోతున్నారు హిందువులు. 1857 రివోల్ట్కే దారి తీసిన కారణము ఆ బీఫ్ అయితే ఇప్పుడు అదే బీఫ్ అవశేషాలు లడ్డూలో కలుస్తున్నాయంటే గట్టిగా విచారణ చేపట్టండి అని డిమాండ్ చేస్తూ ప్రజలు వీధుల్లోకి రావడానికి కూడా టైం లేదు. ఇది మనం కాస్త దీన్ని ఈ లడ్డూని కాస్త పక్కన పెడదాము. ఓకే, మనం తినే స్వీట్లో ఏదైనా ఇలాంటివి వస్తే మనం ఎట్లయితే ఆ ప్రసాదాన్ని పక్కన పెట్టేస్తామో, ఆ స్వీట్ని పక్కన పెట్టేస్తామో, అలా కొన్ని సంఘ విద్రోహ శక్తులు హిందూయిజాన్ని టార్గెట్ చేసుకొని మధ్యలో వస్తున్నాయి. వాళ్ళని పక్కన పెట్టండి, వాళ్ళ గురించి మాట్లాడకూడదు అనేసి చాలామంది అనుకుంటున్నారు. బట్ పదే ఇలాంటి వాళ్ళు వస్తున్నారు. అది మీరు ఇందాకే ఒక పేరు అన్నారు, ప్రకాష్ రాజ్ అనేసి. ప్రకాష్ రాజ్ గురించి నేను మాట్లాడుతున్నా. సో ప్రకాష్ రాజ్కి అసలు ఏం పని ఇందులో? ఎందుకంటే ఇది జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో. ఓకే, సో సెంటిమెంట్ ఎక్కువ హర్ట్ అయ్యేది ఇక్కడ. సరే, 2 రాజకీయ నాయకులు, 2 ఉద్దండులు ఇక్కడ పోట్లాడుతున్నారు దాని గురించి. అందులో కనీసం కాలి ధూళికి కూడా పనికిరాని ప్రకాష్ రాజ్ వచ్చి దాని గురించి ట్వీట్ వేయడము, అది కూడా లడ్డూని ఒక బాంబు లాగా. అంటే ఇప్పుడు ఈ బాంబు దేశం మొత్తం పేలుతుంది, అసలు ఇలాంటి న్యూస్లు మనకు అవసరమా, పవన్ కళ్యాణ్ మాట్లాడడం అవసరమా అనేసి ఇలా ప్రకాష్ రాజ్ మధ్యలోకి వచ్చేసి దూరిండు దీంట్లో. మీరు ఎట్లా తీసుకుంటారు? ప్రకాష్ రాజు నేను హిందువునే అని చెప్తాడు. అట్లానే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పూజలు చేయించుకున్నాడు ఆయన కొడుకు పుట్టినప్పుడు అని మనకు ఫోటోలు కూడా వైరల్ అయినాయి ఆ మధ్య. మరి ఆయన హిందువే అయితే హిందువుల పట్ల ఇంత ద్వేషము కసి ఎందుకు ఉంటుందో నాకైతే అర్థం కాదు. ప్రతిసారి ప్రకాష్ రాజ్ ఇదే చేస్తుండు. ఇంతకుముందు ఆయన మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితేనో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడితేనో అది ఆయన వ్యక్తిగత సమస్య, మనం వదిలేస్తాం. మతం గురించి వచ్చినప్పుడు కూడా పర్టికులర్గా హిందూ మతం గురించి వస్తేనే ఆయనకు సమస్య, మిగతా ఎప్పుడు సమస్యలు. ఈ విచిత్రమైన మనస్తత్వం ఆయనకి ఎందుకు వచ్చింది, దాని వెనుక ఆయనకు ఆర్థిక లాభాలు ఏమైనా ఉన్నాయో మనకు తెలియదు. ఎందుకంటే ఆయన సినిమా షూటింగ్లు చేసుకొని కోట్లాది రూపాయలు సంపాదించుకున్న వ్యక్తి ఏదో ఎన్జిఓ పెట్టుకొని ఫారిన్ ఫండ్స్ మీద ఆధారపడతాడని నేను అనుకోవట్లేదు. అయినా ఎన్జిఓ రన్ చేసేది అనుకుంటా చాలా ఉన్నాయి. అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు అనేది మనకు ఐడియా లేదు. ఇక్కడ నేను అనేది ఏంటంటే ప్రకాష్ రాజ్ వ్యక్తిగత కారణాలను పక్కన పెడితే అసలు ప్రకాష్ రాజ్ అనే ఒక టాలెంటెడ్ నటుడు తన స్థాయికి తగ్గ హుందాతనంతో ప్రవర్తించకుండా ఎంత వివక్షతో ప్రవర్తిస్తాడంటే కళ్ళకు చూస్తుంటే అర్థమైపోతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు కల్తీ మీద స్పందించి జగన్ని టార్గెట్ చేసి గట్టిగా మాట్లాడుతున్నప్పుడు ఈయన ఏమని ట్వీట్ చేస్తాడు? ఫస్ట్ ట్వీట్ ఏమని చేశాడంటే పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడలేదు, ఫస్ట్ ప్రకాష్ రాజే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు. ఏమన్నాడు? ఎందుకు దీన్ని జాతీయ స్థాయిలో హైలైట్ చేసి మీ ఢిల్లీలో ఉన్న మోదీ అమిత్ షాకి ఫేవర్ చేయాలని ప్రయత్నిస్తున్నారు, అట్లనే దీన్ని ఎందుకు
ఆ అవసరానికి మించి బ్లో అవుట్ చేస్తున్నారు. అంటే దీన్ని ఎందుకు పెద్ద రచ్చగా మారుస్తున్నారు అని అనడంతో పాటు ఈయన ఏమంటాడంటే దీన్ని ఎందుకు మతాల మధ్య గొడవ, ఇక్కడ మతాల మధ్య గొడవ ఎక్కడ, మత విద్వేషం ఎక్కడ లేదు, ఇదంతా పూర్తి హిందూ మతంలో భాగం. ఇక్కడ ముస్లింలని కానీ క్రిస్టియన్లను కానీ మనం తిట్టట్లేదు, పవన్ కళ్యాణ్ తిట్టట్లేదు, ఎవరని తిట్టట్లేదు. అసలు పవన్ కళ్యాణ్ కూడా అదే అన్నాడు కదా, ఇది ఇస్లాంకో లేకపోతే క్రిస్టియానిటీకో సంబంధం లేదు, ఇది కేవలం హిందూ ధర్మంలోని ఇంటర్నల్ మ్యాటర్లో అవుటర్ నీకేం పని అనేది. అదే ప్రకాష్ రాజ్కి ఆ మాత్రం కనీస ఇంగిత జ్ఞానం కూడా ఉండట్లేదు. తన ట్వీట్లో ఏమంటాడంటే మత విద్వేషాలు ఎందుకు రెచ్చగొడుతున్నావు అన్నట్టుగా ట్వీట్ చేశాడు. ఎగ్జాక్ట్లీ వర్డ్స్ వాడలేదు, బట్ ఆయన ఉద్దేశం అది. జస్ట్ ఆస్కింగ్ అంటూ మళ్ళా జస్ట్ ఆస్కింగ్ అంటాడు. ఎందుకు అదే అసలు వై యు ఆర్ ఆస్కింగ్ అని అనేది సమస్య. ఎందుకు అడుగుతావు, పని లేక నువ్వు షూటింగ్ చేసుకో. మళ్ళీ ఇప్పుడు కాదు పవన్ కళ్యాణ్ గట్టి సమాధానం ఇచ్చినప్పుడు ఈయన వీడియో రిలీజ్ చేసినప్పుడు ఏమంటాడు, నేను షూటింగ్ లో ఉన్నా, విదేశాల్లో ఉన్నా అంట. నువ్వు నీ షూటింగ్ చేసుకుంటావు, విదేశాల్లో ఉంటావు, అనవసరంగా మరి ఇక్కడ ఎందుకు వచ్చి దీని మీద డిస్కస్ చేస్తావు? నీకు ఓపిక ఉంటే ఫుల్ టైం ధర్మం కోసం నిలబడాలి, లేదా ఏదన్నా ఒక పార్టీలో చేరి పోటీ చేయాలి. ఏదీ ఉండదు. జస్ట్ ఒక ట్వీట్ చేయడము, ఆ ట్వీట్ నుంచి మళ్ళీ వెనక్కి తగ్గడము, లేదంటే దాన్ని అడ్డదారిలో సమర్థించుకోవడము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చేసిన ట్వీట్లో కూడా ప్రకాష్ రాజ్ ఏమన్నాడంటే ఇతర మతాలను ఎందుకు అట్లా టార్గెట్ చేస్తున్నారు అన్నట్టుగా, అంటే మొత్తం మీద మీనింగ్ వచ్చేటట్టుగా మాట్లాడాడు. ఇప్పుడు ఇది హిందూ మత అంతర్గత సమస్య. ఇక్కడ ఎవరు ముస్లింలని క్రిస్టియన్లని ఏమి అనట్లేదు, వాళ్ళ తప్పు ఉందని కూడా ఎవరు అన్నారు. ఇది ఎందుకంటే జగన్ పాలన కాలంలో జరిగింది అంటే అర్థము ఏపీలో ఉన్న క్రిస్టియన్స్ని అందరిని అంటున్నట్టు కాదు. జగన్ క్యాబినెట్లో అందరు హిందూ మంత్రులే కదా ఉన్నది. టీటీడీని మెయింటైన్ చేసిన వైవి సుబ్బారెడ్డి గారు కూడా హిందువే కదా. ఇదంతా హిందువుల మధ్య గొడవ. దీని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడితే ప్రకాష్ రాజ్కి నొప్పి ఏంటో నాకు అర్థం కాదు. అట్లా మీనింగ్లెస్గా మాట్లాడేసి దానిపైన మళ్ళీ గట్టిగా ఎవరైనా స్పందిస్తే మళ్ళీ నేను తర్వాత స్పందిస్తాను, నేను ఇప్పుడు షూటింగ్లో ఉన్నాను అంటాడు. 30 తర్వాత స్పందిస్తా అన్నాడు. దానికి కట్టుబడి ఉండి 30 దాకా కూరుకున్నాడా? లేదు, మళ్ళీ వెంటనే గెలుపుతూనే ఉన్నాడు. అంటే ఎక్కడైనా అది పోకిలో ఒక డైలాగ్ ఉంటుంది కదా అన్న, గిల్లితే గిల్లించుకోవాలి అన్నట్టు. కానీ గిల్లించుకోదు సమాజం. ప్రకాష్ రాజ్ అర్థం కాని విషయం ఏంటంటే కొడుతున్నారు, తిరిగి గిల్లుతారు. ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వెబ్సైట్స్ లేకపోతే సోషల్ మీడియా ఆయన ట్విట్టర్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టా కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా కింద ఒక రేంజ్లో ఆయనకు బూతులు తిడుతూనే ఉన్నారు. ఆయన ఒక రేంజ్లో అంటే ఇంకా నేను చెప్పలేనన్నా అట్లా తిడుతున్నారు. కనీసం మెసేజ్ ఆయన చదువుతాడు, అన్ని తెలిసే చేస్తారు వాళ్ళు. ఇదొక బ్యాచ్ ఉంది. ప్రకాష్ రాజ్ కావచ్చు, ఈ మధ్య కాలంలో దురదృష్టవశాత్తు సుబ్రహ్మణ్యం స్వామి కావచ్చు, ఇక ఎప్పుడు ఉండే మన ఆస్థాన మోదీ విద్వేషకుడు ఎవరు, ధ్రువరాటి, మొహమ్మద్ జుబేర్, వీళ్ళ కింద కామెంట్స్ వాళ్ళు చూస్తారు. తిట్టే వాళ్ళు చాలా తిడుతుంటారు. తిట్టడం కూడా రకమైన పబ్లిసిటీ. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడే వాళ్ళమే కాదు కదా, జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ఫేస్ మీద ఉమ్మేస్తే ఆ ఉమ్మునైనా వాళ్ళు తీసేసి అట్లా వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళు ఏంటో అర్థం ఏంటంటే కనీసం మమ్మల్ని చూసి ఉమ్ముతున్నారు కదా, మేము ఏం మాట్లాడకపోతే మమ్మల్ని ఉమ్మేటోడు కూడా ఉంటాడు అని చెప్పి. ఒక్క నెగిటివ్ కామెంట్ వచ్చినా కూడా అరే నేను ఎక్కడైనా తప్పుగా మాట్లాడుతున్నానా, అరే నేనేమన్నా వీడియోలో తప్పుగా చేసినానా అనేసి 1-10 సార్లు మనం రిచెక్ చేసుకుంటాం, అవతల వాళ్ళని హర్ట్ చేయొద్దు అనేసి. వీళ్ళకి ఏం లాజిక్ ఉండదు. 100కి 90%, నేను 99 కూడా అనట్లేదు, 90% మంది ఆయన తిడుతున్నా కూడా ప్రకాష్ రాజ్ని మారట్లేదు. ఒకటి, తిట్టే వాళ్ళ ద్వారా నెగిటివ్ పబ్లిసిటీ వస్తుంది. రెండోది, తిరుపతి లడ్డు గురించి సమస్య వస్తే పవన్ కళ్యాణ్ మాట్లాడొద్దు అని మన వాడు సుద్దులు చెప్తున్నాడు ప్రకాష్ రాజ్. జగన్ సీఎంగా ఉన్న కాలంలో ఒకసారి ఒక రాముడిది అక్కడ శ్రీరామ టైంలో కళ్యాణం జరిగే అశోక్ గజపతి రాజు వాళ్ళ వంశపారంపర్యంగా వచ్చే గుడిలో 100 సంవత్సరాల పురాతనమైన ఆలయంలో రాముల వారి విగ్రహం యొక్క తల నరికేయడం జరిగింది. తర్వాత ఇంకో దగ్గర అంతర్వేదిలో పెద్ద రథం కాలబెట్టడం జరిగింది. ఇప్పుడు అంతెందుకు, అసలు ఈ లడ్డు గొడవ స్టార్ట్ అయిన తర్వాత కూడా గత వారం రోజుల్లోనే వైసీపీకి సంబంధించిన ఒక నాయకుడు స్థానికంగా ఉన్న దాంట్లో ఒక గుడి రాములవారి గుడి, ఆ రథాన్ని 20 లక్షల రూపాయలతో చేపించిన రథాన్ని కాలబెట్టేసి, దానికి కారణం వాళ్ళ కుటుంబ గొడవలు అని చెప్తున్నారు. అందులో వైసీపీ అనే కానీ లేకపోతే హిందూ క్రిస్టియన్ గొడవ కానీ ఏం లేదు, నేను అది అట్లా అనట్లేదు. అది వ్యక్తిగతకైనా సరే వైసీపీలో ఉన్న ఒక నాయకుడు ఒక కార్యకర్త వెళ్ళి ఆ పని చేసి వచ్చాడు. అంతర్వేది ఆలయంలో రథం తగలబెట్టినప్పుడు కూడా ఏం రిపోర్ట్ వచ్చింది, మతిస్థిమితం లేదన్న. ఈ విధంగా నేను లేటెస్ట్గా దీంట్లో ఏంటంటే జగన్ పాలన కాలంలో 1000 సంఖ్యలో ఆలయాల మీద దాడులు జరిగినాయి. కాకినాడలో జరిగినాయి, రాజమండ్రిలో జరిగింది కదా, చాలా చోట్ల, ప్రతి చోట అక్కడ పిచ్చోడు అనేసి లేకపోతే ఎలుకలు అక్కడ ఏదో చేసేసాయని ఇలాంటి న్యూస్లే. మరి ప్రకాష్ రాజ్ ఏమయ్యాడు అప్పుడు? ఇప్పుడు తిరుపతి లడ్డు గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడితే వెంటనే ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు అదేదో
మొన్న సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు అనేసి కాదు, ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్స్ కన్నా ముందు సనాతన ధర్మం గురించి మాట్లాడిండు, భారత్ మాతకి జయ అనేసి అన్నాడు. అంటే భారత్ మాత ఆయన కాదు, తెలంగాణలో కావచ్చు ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ కొండగట్ట హనుమంతుడి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అవును, మరి ఇప్పుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ ఏం చేస్తాడు, గెలవక ముందు ఒక అవతారం, గెలిచినాక ఒక అవతారం, ఏంటి అయ్యో అది ఇవాళ ట్వీట్, అసలు అది పెట్టాల్సిన అవసరమే లేదు. అసలు ఏమి అవతారం ఏముంది? అవును, ఆయన వారాహి దీక్ష చేసినప్పుడు ఎన్నికలు లేవు కదా, ఆ వారాహి రథం మీద ప్రచారం చేసినప్పుడు ఆయన రథం పేరు సెక్యులర్ రథం పేరు పెట్టుకోలేదు కదా, మన రాహుల్ గాంధీ లాగా. ఆయన రథం పేరు ఏంటి, ప్రచార రథం పేరు వారాహి. వారాహి అంటే హిందుత్వమే కదా. మరి హిందుత్వ అనే దాన్ని పవన్ కళ్యాణ్ కొత్తగా ఇప్పుడు భుజం మీద వేసుకున్నది ఏం లేదు. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది అంటే ప్రకాష్ రాజుకి ఎవరు గెలుస్తారో వాళ్ళ మీద ఏడుపు ఎక్కువ ఉంటుంది. అయితే కాంగ్రెస్ ప్రకాష్ రాజ్కి లాస్ట్ టైం ఎన్ని ఓట్స్ వచ్చినాయన్న బెంగళూరులో? ఎన్ని ఓట్లు వచ్చినాయి ఆయన లెక్క కంటే కూడా అసలు ఆయన ఓడిపోతాడు అనే విషయం ఉంది కదా. అది ఆయనకు ఓట్లేసిన 100 మందో 1000 మందో ఉన్నారు కదా, వాళ్ళకు కూడా తెలిసే ఓటేసింది ఆ విషయం. ఓటేస్తున్న వాడికి కూడా తెలుసు ఓడిపోతాడు అనే విషయం. అటు అంటే గెలిచే సత్తా ఉండదు, కానీ గెలిచిన వాడిని గిల్లడం. అవును, పోనీ దాంట్లో ఏమన్నా లాజిక్ ఉంటుందా అంటే ఏముండదు. వీళ్ళ గురువు కమల్ హాసన్, ఆయన జాతీయ నటుడు, ఈయన స్థానిక నటుడు. వీళ్ళిద్దరి గొడవ ఏంటి, మోడీని తిట్టి 4 డబ్బులు వెనకేసుకోవాలి, లేదు డబ్బులు ఆశ కూడా లేదనుకుందాము అంటే నెగిటివ్ పబ్లిసిటీ పొందాలి. ఈ నెగిటివ్ పబ్లిసిటీ ద్వారా మరి వీళ్ళకి ఇప్పుడు ఎవరో చిన్నపాటి కార్యకర్తలు బూతులు తిట్టేసి పబ్లిసిటీ తెచ్చుకుంటే పర్లేదు, బట్ వీళ్ళిద్దరు జాతీయ నటులు, వీళ్ళిద్దరు జాతీయ అవార్డులు వచ్చినాయి, ప్రకాష్ రాజ్కి కమల్ హాసన్కి. మరి అప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అనే ఆలోచన కనీసం ఉండాలి. రోజు మోడీని తిడుతున్నాం సరే, ఆ తిట్టడంలో లాజిక్ ఉందా? ఏముండదు. ఇప్పుడు కొత్తగా మోడీ తర్వాత ఏంటి, పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళకి టార్గెట్ అయ్యండి. ఎందుకు అంటే కేవలం హిందుత్వ గురించి మాట్లాడొద్దు, హిందుత్వ గురించి మాట్లాడితే వెంటనే శత్రువులు అయిపోతారు. అవును, ఎందుకు హిందుత్వ అనేసరికి వీళ్ళందరికీ ఎందుకు అంత మండుతుంటుంది? ఇప్పుడు లాస్ట్ టైం ఇక్కడ హెచ్సియూలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, రోహిత్ వేముల అనేసి చనిపోయాడు. అతని స్టేట్మెంట్ చూసుకున్నా కూడా నాకు కాషాయం కనిపించినా, నాకు హిందుత్వ జెండాలు కనిపించినా కూడా, అంటే ఏబీవీపీ అంటే కాషాయ కలర్లోనే ఉంటాయి, ఓకే, అలాంటి జెండాలు కనిపించినా కూడా నాకు కోపం వచ్చేస్తుంది అనేసి అన్నాడు. ఇక్కడ 2 కారణాలు ఉంటాయి. కొంతమందికి వీళ్ళు కూడా సోషల్ మీడియాలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, వేరే ఏ అంశాలపైన మాట్లాడరు, హిందుత్వ గురించి, హిందూయిజం గురించి, భారత్ మాత అనేసి ఇలాంటి హ్యాష్ ట్యాగ్స్తో ఏదైనా వచ్చినా వీళ్ళు కంపల్సరీ పెట్టలేకపోతారు. దీని వెనక 2-3 కారణాలు ఉంటాయి. కొందరు జెన్యున్గా వాళ్ళ చిన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు అంబేద్కర్ ఉన్నారు, ఆయన కుల వివక్షకు లోనవడం వల్ల తర్వాత కొంత హిందూ మతం పట్ల వ్యతిరేకత ఫైట్ చేయాలి, చేశారు కూడా, చేసి ఇంకోటి ఆయన హిందూ మతం నాశనం కోరుకోలే. ఆయన ఇస్లాంకి వ్యతిరేకంగా, క్రిస్టియన్కి వ్యతిరేకంగా చాలా బుక్కులు రాయడం కూడా జరిగింది. ఆయన బౌద్ధాన్ని సమర్థించారు. అయితే నిజంగా కుల వివక్షకు గురైన వాళ్ళు ఆ బాధతో హిందూ మతం పట్లకు వ్యతిరేకంగా కొన్ని మాటలు మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు, వాళ్ళతో చర్చించిన అర్థం ఉంది. కొంతమంది వ్యూహంలో భాగంగా అంటే హిందూ మతాన్ని తిట్టడం ద్వారా కొంత లాభం ఉంటుంది, అంటే ఆర్థిక లాభం కాదు, ఇంకా అనేక రకాల లాభాలు ఉంటాయి. కొన్ని ఎన్జిఓలు ఉంటాయి, లేదంటే కొన్ని సంస్థల్లో పదవులు వస్తాయి, లేదంటే కాలేజ్ అయితే యూనివర్సిటీల్లో యూనియన్లలో ఎదగొచ్చు, విద్యార్థి యూనియన్లలో. ఇటువంటి స్వార్థపూరితమైన లాభాలు ఉంటాయి. ఇంకా మూడోది మేధావులుగా చలామణి అవ్వచ్చు. ఇప్పుడు సినిమా వాళ్ళలో కూడా కొంతమంది ఉంటారు. ఇప్పుడు మొన్న పారంజిత్ అని ఒక దర్శకుడు ఉన్నాడు కదా, వీళ్ళందరూ ఏంటంటే తీసేదేమో కార్పొరేట్ స్టైల్లో సినిమా తీస్తారు, టికెట్ అందరికి ఒకే రకమైన టికెట్ పెడతారు, దళితుల అంశాలని మేము బయటికి తీసుకొస్తున్నామని చెప్తారు. వీళ్ళు తీసే సినిమా వల్ల కింది స్థాయిలో నిజంగా వివక్షకు గురైతున్న దళితుడికి ఏమైనా లాభం ఉంటుందా అంటే ఏముండదు. వీళ్ళు సినిమాలు తీసి వీళ్ళకి ఆర్థిక లాభం వస్తుంది, పోనీ గ్యాప్ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే విషాదం ఏంటంటే ఈ సినిమాలు వచ్చి చర్చించుకోవడం వల్ల నిజాన్ని 75 ఏళ్ల కింద అంబేద్కర్ రాజ్యాంగం రాయక ముందుకు ఇప్పటికీ చాలా వివక్ష తగ్గింది. మొత్తం పోయిందా? పోలేదు, ఇంకా ఉంది. కొన్ని చోట్ల దళితులు వివక్షకు గురవుతున్నారు, బట్ నిజంగా వివక్షకు గురవుతున్న దళితుడు అక్కడే ఉంటాడు. బట్ వాళ్ళ పేరు చెప్పుకొని రకరకాల దందాలు చేసే వాళ్ళేమో ఇట్లా తయారవుతున్నారు వీళ్ళు. ఇవన్నీ కాకుండా ఇంకా విషాదము, ఆందోళనకరమైనది ఏంటంటే ఈ కుల కార్డు వాడేవాళ్ళు, మత కార్డు వాడేవాళ్ళు, మైనారిటీ, రాహుల్ గాంధీ నుంచి కింది స్థాయి దాకా ప్రకాష్ రాజ్ వరకు ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా సోరోస్ లాంటి సంస్థ వ్యక్తులతో కావచ్చు, వాళ్ళ పెద్ద పెద్ద ఎన్జిఓలతో కావచ్చు, వాళ్ళతో కలిసి పనిచేయడం అనేది ఆందోళనకరమైన విషయం. బంగ్లాదేశ్ చూస్తున్నాం కదా, యూనస్ ఖాన్ అనే అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అతను ఎక్కడో హాయిగా ఫ్రాన్స్లో ఒలింపిక్స్ చూసుకుంటున్నాడు. అతన్ని అమెరికా తీసుకొచ్చి బంగ్లాదేశ్లో అధ్యక్షుడిని చేసేసింది, తాత్కాలిక ఇది చేసింది, అంటే ఇన్ఛార్జ్గా పెట్టింది వాడిని.
ఆయన వచ్చి ఆయన ఏం ఉద్యమం చేయలేదు. బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఏం ఉద్యమం చేయలేదు. ఉద్యమం చేసింది విద్యార్థులు, తర్వాత దాన్ని హైజాక్ చేసింది మతోన్మాదులు. వీళ్ళందరూ కలిసి హసీనాని సైన్యం సహాయంతో భారతదేశాన్ని వెళ్ళగొట్టింది. అప్పుడు అమెరికా ఎంటర్ అయిపోయి ఈ షేక్ మొహమ్మద్ యూనస్ అనేట ఆయనను తీసుకొచ్చి ఇన్ఛార్జ్గా పెట్టి, ఇట్లా అమెరికా లాంటి దేశాల పప్పెట్స్ ఉంటారు, అంటే తొత్తులు ఉంటారు. ఆ తొత్తుల కింద వీళ్ళందరూ పనిచేస్తుంటారు. ప్రకాష్ రాజ్ అదే అని నేను చెప్పట్లేదు, కానీ ఎవరేదో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఊరికే ప్రతిసారి హిందుత్వాన్ని తిట్టడం, ఇతర మతాల జోలికి వెళ్ళకపోవడం. రెండోది, హిందూ మతం తన సొంత సమస్య గురించి స్పందిస్తే కూడా వీళ్ళకి ఇబ్బంది. నేను ఇప్పుడు ముస్లింనో క్రిస్టియన్నో తిడితే నన్ను వ్యతిరేకిస్తే అర్థం ఉంది. ముస్లింని క్రిస్టియన్ని నేనేమనట్లేదు. నా తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందంటే కూడా ప్రకాష్ రాజ్ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని దబాయిస్తున్నాడు అంటే అసహనం. హిందువులు అసలు ఏమి ఉండొద్దు, హిందువులు ఈ దేశంలో ఉండొద్దు, హిందువులు తమ సమస్యల గురించి మాట్లాడొద్దు. హిందువులకు అసలు అదే సేమ్ పోకిరీ డైలాగే, హిందువులు గిల్లితే గిల్లించుకోవాలి, ఊరుకోవాలి. అది వీళ్ళ మెంటాలిటీ అనమాట. ఈ మెంటాలిటీకి కారణం ఏంటి అంటే స్వార్థ లాభం ఉంటుంది, లేదంటే విదేశాల నుంచి ఎవడన్నా చెప్తే పనిచేస్తారు. కాకపోతే అదే పోకిరి సినిమాలో మహేష్ బాబు ఎలా అయితే విలన్స్ మధ్యలో ఒక విలన్ లాగా ఉండి లాస్ట్కి పోలీస్ లాగా వచ్చి వాళ్ళందరినీ కంగు తినిపిస్తాడో, అట్లనే ఇదే కమ్యూనిస్టుల మధ్యలో, ఇదే కాంగ్రెస్కి సంబంధించిన కొంతమంది నాయకుల మధ్యలో తిరిగిన పవన్ కళ్యాణ్ ఇలా సనాతన ధర్మ సైడ్ వచ్చేసరికి వీళ్ళు షాక్లో ఉన్నారు అందరూ. నేను ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఎర్రకండువ భుజాన వేసుకున్నాడు, అప్పుడు ఇదే బీజేపీ ఇప్పటికీ వేసుకుంటాడు, దాంట్లో ప్రాబ్లం లేదు. ఆయన పూర్తి స్థాయి ఎర్రకండువ వేసుకొని సిపిఐ సిపిఎంతో పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీ సపోర్టర్స్, మోడీ భక్తులు ఆయనకు వ్యతిరేకంగా ట్వీట్లు చేయడము, ఫేస్బుక్ పోస్టులు పెట్టడము, తిట్టడము, ఇవన్నీ జరిగినాయి. ఇది రాజకీయ గొడవ. ఒకసారి మన సైడ్ ఉంటారు, ఇంకోసారి వాళ్ళ సైడ్ ఉంటారు. టీడీపీ బీజేపీ గొడవ కూడా అంతే కదా. టీడీపీ అభిమానులు బీజేపీ అభిమానులు తిట్టుకున్నట్టు సందర్భాలు ఉన్నాయి, మళ్ళీ కలుస్తారు. ఎందుకు అంటే పొత్తు పెట్టుకున్నప్పుడు. ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ని ఒక నాయకుడిగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఆయన కూడా కొన్ని రోజుల కిందట సెక్యులర్ నాయకుడిగానే ఉన్నాడు. ఆయన ఇప్పుడు సెక్యులరే కాదని నేను ఆయన ఎక్కడ చెప్పట్లేదు. పవన్ కళ్యాణ్ నేను హిందుత్వవాదిని, నేను ఏమంటారు నాకు హిందుత్వమే ముఖ్యమని ఎక్కడ చెప్పట్లేదు. ఆయన హిందూ మతానికి సంబంధించి జరిగే వివక్ష కావచ్చు, అన్యాయం కావచ్చు, దాని పట్ల తన బాధ మనోబాధనని వ్యక్తీకరిస్తున్నారు అంతే. ఎక్కడ ముస్లింలకి క్రిస్టియన్లకు ఒక్క వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలేదు. నిజానికి రేపు ఆయన మూవీస్ వస్తాయి. ఓజీ అని ఒక మూవీ ఉంది, లేదంటే హరిహర మీరావల్ నుంచి మూవీ ఉంది. ఆ రోజు మనం వెళ్ళి థియేటర్ ముందర నిలబడదాం. ఎంతమంది ముస్లిం అబ్బాయిలు వస్తారు? ఖచ్చితంగా వస్తారు కదా. ఇక్కడ ఆయన పట్ల వ్యతిరేకత ఉంటే, ఇప్పుడు నిజానికి మోడీని చాలామంది ముస్లిం యూత్ వ్యతిరేకిస్తూ ఉంటారు. అందుకు 2002 గోద్రా అల్లర్లు కారణం కావచ్చు. ఆయన బీజేపీ యోగి అయినా సరే హిందూ వాహిని నడపడం కావచ్చు, బీజేపీలో ఉండడం కావచ్చు, బుల్డోజర్ యాక్షన్ కావచ్చు, ఇవన్నిటి వల్ల ముస్లిం యువతలో మెజారిటీ చాలామందికి మోడీ యోగి పట్ల వ్యతిరేకత ఉంటుంది. పవన్ కళ్యాణ్ పట్ల అట్లా ఏం లేదు. పవన్ కళ్యాణ్కి అన్ని మతాలలో అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ హిందుత్వ గురించి తనకు ఏమనిపిస్తే అది నిజాయితీగా చెప్తున్నారు. ఇది క్రమంగా ఎదుగుతూ వచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీల నుంచి పొత్తు పెట్టుకోవడంతో మొదలుపెట్టి మళ్ళీ మోడీతో 2014లో మోడీ పక్కన నిలబడ్డ పవన్ కళ్యాణ్ ఈరోజు 2024కి వచ్చేసరికి అదే మోడీ చేత పవన్ కాదు తుఫాన్ అనిపించుకోవడానికి కారణం ఏంటి అంటే కన్సిస్టెంట్గా ఆయనకి జాతీయవాదం పట్ల, హిందుత్వం పట్ల, హిందూ మతం పట్ల, మెజారిటీ ప్రజల పట్ల వీళ్ళందరూ చేస్తున్నాయి. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, లేదంటే సోకాల్డ్ సెక్యులర్ వాళ్ళు, వీళ్ళందరూ చేస్తున్న అతి ఏదైతే ఉందో దాన్ని గమనించి పవన్ కళ్యాణ్ తన మనసులో ఉన్న భావాన్ని చెప్పాడు. ఇప్పుడు ఈ లడ్డు విషయంలోనే తీసుకుందాం. ఆయన నిజాయితీ మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే, పవన్ కళ్యాణ్ లడ్డు కల్తీ విషయంలో స్పందించడం జరిగింది. స్పందించినప్పుడు మీరు గమనిస్తే అసలు హిందుత్వానికి సంబంధించి, తిరుమలకు సంబంధించి ఏదైనా కాంట్రవర్సీ వస్తే ఎక్కువగా మనకు తెర మీద మీడియాలో కనిపించాల్సింది ఏ పార్టీ? బీజేపీ. హిందూ సంస్థలు కనిపిస్తాయి, బీజేపీ కనిపిస్తుంది. బట్ పొలిటికల్ గా హిందూ సంస్థలు అనేవి నాన్ పొలిటికల్ కదా. పార్టీలు, పొలిటికల్ పార్టీల్లో ఒక హిందూ కాంట్రవర్సీ, హిందూ మతానికి సంబంధించిన కాంట్రవర్సీ వస్తే ఎవరు ఎక్కువ కనిపిస్తారు? ఇప్పుడు వక్ఫ్ బోర్డు బిల్లు ఉంది, అది బీజేపీ కదా ఎక్కువ మాట్లాడాలి. కానీ విచిత్రంగా ఏంటంటే ఏపీలో టీడీపీ ఈ మొత్తం విషయాన్ని బయటపెట్టింది. చంద్రబాబు నాయుడు స్వయంగా సీఎం అయినా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మీడియా కవరేజ్ వచ్చింది. నెయ్యి కల్తీ అన్నారు, లడ్డు కల్తీ అన్నారు, దాంట్లో బీఫ్ ఉందన్నారు. ఇదంతా గొడవ జరుగుతుంది. వైసీపీ తమ వంతు క్లారిఫికేషన్ ఇస్తుంది. ఇస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ చాలా డైనమిక్గా, చాలా ఫోర్స్ఫుల్గా దీని మీద స్పందిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా 11 రోజులు దీక్ష చేస్తాను. ఇప్పుడు ఈ ఐడియా మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు? వస్తుంది కానీ ఎందుకు అమలు చేయరంటే భయం. ప్రాయశ్చిత దీక్ష
ప్రాయశ్చిత దీక్ష ఇప్పుడు 11 రోజుల దీక్ష ఏపీ బీజేపీ నాయకులు ఎవరైనా చేసి ఉండొచ్చు కదా. ఏపీ బీజేపీలో చాలా నాయకులు ఉన్నారు. టీడీపీ వాళ్ళు కూడా చేయొచ్చు కదా. లోకేష్ చేసి ఉండొచ్చు, చంద్రబాబు గారు చేసి ఉండొచ్చు. ఎవ్వరూ చేయలేదు. పవన్ కళ్యాణ్ ఒక్కరే ఎందుకు చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్కి నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ ముస్లిం ఓట్లు క్రిస్టియన్ ఓట్లు పడవేమో అనే భయం లేదు. ఆయనకి హిందుత్వాన్ని అది ఎప్పుడూ అర్థమైంది. ఎందుకంటే ఫీల్డ్లో భారత్ మాతాకి జై అన్న స్లోగన్ ఎవరు రేస్ చేస్తారు? బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు అనేసి ఒక ముద్ర ఉంది. వేరే కాంగ్రెస్ భారత్ మాతాకి జై అనదు. ఓకే, ఒకప్పటి కాంగ్రెస్ అంటే స్వాతంత్రం కన్నా ముందు భారత్ మాతాకి జై, భారత్ మాత చిత్రపటానికి పూజలు చేయడము అలాంటివన్నీ సినిమాల్లో మాత్రం మనం చూసినాం. రియల్ లైఫ్లో ఎక్కడా చూడలేదు. గాంధీ బొమ్మ అక్కడ పెట్టేస్తారు, భారత్ మాత బొమ్మ ఉండదు, ఏముండదు. కానీ భారత్ మాతకి జై ఓన్లీ బీజేపీ అంటుంటుంది. అలాంటి స్లోగన్ని పవన్ కళ్యాణ్ జనసేన తరఫున ప్రతి మీటింగ్లో ఆయన ఈవెంట్ అయిపోయింది, ఆయన మాట్లాడడం అయిపోయింది అంటే జై హింద్ భారత్ మాతాకి జై అంటే ఆ భారత్ మాతాకి జై అని చూసైనా కూడా కొంతమంది ముస్లిమ్స్ అయినా కూడా ఇతను కూడా మన ముస్లిం విరోధి, ఇతను కూడా హిందుత్వానికి సపోర్ట్గా మాట్లాడుతున్నాడు అనేసి అర్థం చేసుకొని మైనస్ అయిపోతారు, నాకు ఓట్లు కూడా రావు అనేసి ఆయన అనుకోవచ్చు. అట్లా అనుకోలేదు. ఇప్పుడు వేరే పార్టీల నాయకులు అందరూ కాంగ్రెస్ ఎట్లా కనదు, కాంగ్రెస్ వదిలేద్దాము, ఎంఐఎం వదిలేద్దాం, బట్ మిగతా పార్టీలు అనొచ్చు కదా. బీఆర్ఎస్ వాళ్ళు భారత్ మాతాకి జై అనొచ్చు కదా, సిపిఐ సిపిఎం వాళ్ళు అనొచ్చు కదా. ఎవ్వరు అనరు. ఎందుకన్నారు? సంబంధమే లేదు అసలు. అనరు. ఎందుకన్నారు అంటే ఒక వర్గం ఓటర్లకి నచ్చదు వందే మాతరం అన్న భారత్ మాతాకి జై అన్న నచ్చదు. ఆ వర్గం ఓటర్లని డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళ ఓట్లు కోల్పోవద్దు, వాళ్ళ కోపం తెప్పించొద్దు అనే ఉద్దేశంతో భారత్ మాతాకి జై అనే దానికి దూరంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ అటువంటి కూడికలు తీసివేతలు ఆలోచించే వ్యక్తి కాదు. గెలిస్తే గెలుస్తాం, ఓడిపోతే ఓడిపోతాం. ఓడిపోయినా పర్లేదు అనుకున్నాడు కాబట్టి 2014లో సపోర్ట్ ఇచ్చి కూడా పోటీ చేయలేదు. మోడీకి చంద్రబాబుకి సపోర్ట్ ఇచ్చి కూడా తను పోటీ చేయలేదు. 2019లో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయినా కూడా వెనక్కి తగ్గలేదు. చాలా మంది సినిమా వాళ్ళు గెలిచితే కూడా 5 ఏళ్ళు ఉండి వెళ్ళిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు. అసలు మళ్ళీ ఎక్కడ కనిపించరు మనకి. ఓడిపోతేనైతే 2 రోజుల్లో మళ్ళీ మాయమైపోతారు. అసలు ఓడిపోయిన రోజు మళ్ళీ బయటకు వచ్చి ఏదో తూతు మంత్రంగా ఒక చిన్న ఇది ఓడిపోయినట్టు కాదు, నేను మళ్ళీ ఇక్కడే ఉంటా, ప్రజాసేవ అది ఇది అంటారు. కానీ వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా కనిపించరు. అటువంటిది 2 చోట్ల ఓడిపోయి ఒక హ్యూమిలియేటింగ్ డిఫీట్, 2 చోట్ల ఓడిపోయి అందరూ ట్రోల్ చేస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ 2019-24 మధ్యలో ప్రతిరోజు జనంలో ఉన్నాడు. ఎప్పుడు మంచి పీక్ టైంలో ఆయన పేరు చెప్తే కొందరు హీరోల హిట్ సినిమా కంటే ఈయన ఫ్లాప్ సినిమాలకు ఎక్కువ వసూళ్ళు వచ్చే టైంలో సినిమాలు చేసుకోకుండా సినిమాలు తగ్గించుకొని ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయడం జరిగింది. ఏది ప్రతిపక్షంలో ఉండి, ప్రతిపక్షంలో ఉండడం చాలా కష్టం. అధికారంలో ఉండడం ఎవరైనా ఉంటారు, ప్రతిపక్షంలో అసలు తాను ఎమ్మెల్యేగా కూడా ఉండకుండా. ఇప్పుడు రోజా లాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు కదా, అసలు అసెంబ్లీ గేట్ కూడా రానియం అని చెప్పేసి. ఇప్పుడు కూడా మనం 11 రోజులు దీక్ష చేస్తున్నప్పుడు కూడా వైసీపీ నాయకురాలు రోజా ఏమంటారంటే ప్రాయశ్చిత్త దీక్ష ఎందుకు చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు చేస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ తప్పు చేసిండు దీక్ష చేస్తున్నాడు కాబట్టి అని అదొక రకమైన వింత లాజిక్ తీసుకొచ్చి ఇటువంటి సెల్ఫ్ గోల్ అంటారు దాన్ని. ఇప్పుడు సెల్ఫ్ గోల్, ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి సెల్ఫ్ గోల్. కానీ 2019-24 మధ్యలో ఇటువంటి అభాండాలు ఎన్ని వేసిండ్రు పవన్ కళ్యాణ్ మీద, ఎన్ని వేసినా సరే అన్ని తట్టుకొని కదా ఇంకటి దాకా వచ్చింది విషయం. అప్పుడు ఓట్ల కోసమో నోట్ల కోసమో సీట్ల కోసమో తాపత్రయపడే మనిషి కాదు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్లో ఏ లోపం లేదు, మంచివాడని నేను చెప్పట్లేదు. పవన్ కళ్యాణ్లో మనం బాగా వెతికి దొరకొచ్చాము లోపాలు. కానీ ఓట్ల కోసము సెక్యులరిజం ముసుగేసుకొని హిందువులకి ఏం జరిగినా పట్టించుకోకపోకుండా, ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ ఉంది, బంగ్లాదేశ్లో హిందువులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మన సొంత బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని పశ్చిమ బెంగాల్లో అంతకంటే ఎక్కువ కష్టాలు పడుతున్నారు. రోడ్డు మీద హిందూ అమ్మాయిల్ని దాడి చేస్తున్నారు, తాలిబాన్ టైప్ న్యాయం లాగా జస్టిస్ లాగా రోడ్డు మీద వాతలు పడేటట్టు కొడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నారు మనలాంటి దేశంలో. ఇవన్నీ ఎందుకు జరుగుతుంటాయి? ఓట్ల కోసం జరుగుతుంది. ఒక వర్గం వాళ్ళు గంపగుత్తగా ఓటేస్తారు. ఆ ఓట్లు రాకున్నా సరే అనుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఈరోజు కాషాయ వస్త్రాలు ధరించి ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడిలో ఆ దీక్ష తీసుకొని 11 రోజుల పాటు దీక్ష చేస్తున్నారు. అట్లా దీక్ష చేయాల్సిన అవసరం లేదు కదా. మామూలుగా 2 పొడి మాటలు మాట్లాడేసి చేతులు దులుపుకుంటే పోయేది. కానీ ఈ పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యూహం ఏదైతుందో అది వ్యూహం అనుకుందాం. నిజాయితీగా హిందుత్వం కోసం స్పందిస్తున్నాడు అనేది నా ఉద్దేశం. అట్లా కాదు రాజకీయం కోసమే చేస్తున్నాడు అనుకున్నా కూడా ఇది చాలా తెలివైన విషయం అనేది నేను చెప్తాను. ఎందుకు అంటే ఏపీలో కానీ తెలంగాణలో కానీ హిందుత్వకి ఒక ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓటు బ్యాంకుని బీజేపీ క్యాష్ చేసుకోవాలి. అయితే బీజేపీ తగినంత క్యాష్ చేసుకున్నట్టు కనిపించట్లేదు చాలా సంవత్సరాల నుంచి.
తెలంగాణలో బెటర్గా ఉంది. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు మనకు ఉన్నారు. కానీ ఏపీలో బీజేపీ చేయాల్సిన పని పవన్ కళ్యాణ్ చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. ఇది బీజేపీ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. రైట్ అన్న. అయితే ఇప్పుడు ఈ బద్రీనాథ్ నువ్వు నంద అయితే ఏంది, నేను బద్రీనాథ్ అనేసి ఈ గొడవ ఏదైతే మనం ఇంట్రోగా తీసుకున్నామో వీళ్ళ గొడవ ఎక్కడ వరకు వెళ్తుంది అంటారు? ఎందుకంటే 30కి నేను వస్తాను, ప్రెస్ మీట్ పెడతాను, ఆన్సర్ ఇస్తాను అనేసి ప్రకాష్ రాజ్ చెప్పిండు. అయినా కూడా ఆగకుండా గిల్లుతూనే ఉన్నాడు. ఇక్కడ ఈయనేమో ప్రాచ్య దీక్ష అనేసి దీక్షల్లో ఉన్నారు. మధ్యలో కార్తీ అనేసి ఒక యాక్టర్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చుకున్నారు గట్టిగానే. ఆయన కూడా సారీ చెప్పడం జరిగింది. కాకపోతే నాకైతే కార్తీ తప్పు లేదు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అట్లా స్పందిస్తాడని కార్తీ ఊహించి ఉండకపోవచ్చు. లేదు, అసలు ఎవరు ఊహించలేదు. సొంత ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఇలా వస్తుంది అంటే. కార్తీ కూడా అది స్క్రిప్టెడ్ కాదు కదా, అది అక్కడ ఏదో యాంకర్ స్పాంటేనియస్ గా వచ్చిన రెస్పాన్స్. అయితే దాన్ని సమర్థించాలా అంటే ఖచ్చితంగా సమర్థించదు. ఎందుకంటే ఈ లడ్డు ఇష్యూ తెలుగు ప్రజలకు కాదు, నిజానికి తమిళనాడులో వెంకటేశ్వర స్వామి భక్తులు మనకంటే హార్డ్ కోర్ భక్తులు ఉంటారు. చాలా మంది తమిళనాడులో కదా, తిరుమల స్టేషన్ లో దిగితే మనకు తెలుగు వాయిస్లు వినిపించినట్టుగానే పక్క నుంచి తమిళ వాళ్ళు వాయిస్ కూడా వినిపిస్తూ ఉంటుంది కంపల్సరీ. కన్నడ వాళ్ళకు కూడా చాలా భక్తి ఉంటుంది. అయితే ఈ 3 రాష్ట్రాలకు చెందిన వాళ్ళకి ఆరాధ్య దైవము, చాలా మందికి వాళ్ళ ఇంటి దైవం కూడా వెంకటేశ్వర స్వామి ఉంటాడు. అయితే దురదృష్టవశాత్తు కోలీవుడ్ని తీసుకుంటే హిందూ వ్యతిరేకత అనేది అక్కడ స్టాండర్డ్. ఇప్పుడు ఏది వాగైనా తప్పించుకోవచ్చు, అడ్డమైన కారు కూతలు కూయొచ్చు. ఇంకా కార్తీ అసలు నిజానికి ఆయనకు నెగిటివ్ ఒపీనియన్ ఏమి ఉండకపోవచ్చు. లడ్డు అనేది వద్దు, ఆయన నిజానికి కామెంట్ చేయలేదు, నో కామెంట్ అన్నాడు. నో కామెంట్ అనడంలో ఒక జోక్ లాగా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ దాని మీద స్పందించడం జరిగింది. యాంకర్ కూడా ఈ లడ్డు కాకుండా మోతిచూర్ లడ్డు అనేసి దాన్ని అంటే వాళ్ళు ఆడియో ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆర్ సంథింగ్ ఏదో నడుస్తుంది కదా, దాంట్లో జరుగుతున్న కన్వర్జేషన్ లో భాగంగా స్క్రిప్ట్ కాదు, అది సడన్ గా వచ్చిన మాటలు, అవి హఠాత్తుగా వచ్చిన మాటలు. బట్ వాళ్ళు సారీ చెప్పడంతో అక్కడికి ముగిసిపోయింది. నిజానికి పవన్ కళ్యాణ్ కి వాళ్ళు బేషరతుగా సారీ చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా ఏమన్నారు, మీ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను, సత్యం సుందరమో ఏదో ఉంది, ఆ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. సార్ దీన్ని బట్టి అర్థమయ్యేదేంటి, కార్తీకి పవన్ కళ్యాణ్కి ఏ సమస్య లేదు, అది ఏదో జరిగిపోయినప్పుడు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకు అంత ఘాటుగా స్పందించాడంటే నాకు ఒక కారణం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఒక చిన్న జోక్ని కార్తీ వేసినప్పుడు, అదే నో కామెంట్ అనడం ద్వారా అక్కడ ఉన్న ఫన్ ఏదైతుందో దాన్ని చూసి చూడనట్టు వదిలేస్తే రేపు ఇంకో 4 మొదలవుతారు. నా చివరికి ఎట్లయితుంది అంటే యూట్యూబర్లు వస్తారు దాంట్లోకి. సినిమా ఇండస్ట్రీని కూడా చాలా గట్టిగా వేసుకున్నాడు. అంటే సినిమాల్లో ఏదైతే హిందూ దేవుళ్ళను, హిందూ పురాణాలని, వాళ్ళ క్యారెక్టర్స్ని చూపెట్టి ఏదైతే మాక్ చేస్తుంటారు, అసలు వీటికి ఫుల్ స్టాప్ పెట్టండి, లేకపోతే తల దించుకునే పరిస్థితి వస్తుంది అనేసి అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పిండ్రు. ఇప్పుడు సినిమా అంటే ఇన్ని రోజుల పాటు సినిమా ఇండస్ట్రీ పైన, సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక వ్యక్తి ఇలా చెప్పడం అయితే ఇప్పటిదాకా అయితే నేను ఎక్కడా చూడలేదు. సినిమా వాళ్ళు మన హిందూ పురాణాలని, ఇతిహాసాలని, హిందూ సంస్కృతిని చెడగొడుతున్నారు అంటే ఒప్పుకోవడం దాదాపు ఎప్పుడు జరగదు. మొదటిసారి పవన్ కళ్యాణ్ ఈ సినిమాల్లో కూడా ఇటువంటి జరుగుతుంది, దీన్ని మనం సరి చేసుకోవాలని ఒప్పుకోవడం జరిగింది. ఇది కూడా ఒక మంచి ఆహ్వానించదగ్గ విషయం. ఇప్పుడు ఇంతకాలం జరిగింది ఏంటి అనేది పక్కన పెట్టేస్తే ఇక మీద అయినా సరే ఉన్నది ఉన్నట్టు చూపించడం, కల్పితాలు చూపించకపోవడం, లేదంటే వ్యతిరేకంగా చూపించడం. ద్రౌపది పాత్రని, అహల్య పాత్రని, లేకపోతే ఇంకెవరినో, అంటే కొన్నిసార్లు అయితే హనుమంతుడి పాత్రని కూడా కామెడీకి వాడేసుకుంటుంటారు. ఏదో వీధి నాటకం జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తారు. ఆ వీధి నాటకంలో అందరికీ హిందూ దేవుళ్ళపై ఇది పెడతారు. అట్లా అహల్య పాత్ర అని సరే గుర్తొచ్చింది. అత్తారింటి దారేదిలో అదే పవన్ కళ్యాణ్ అలాంటి ఒకటి స్కిట్ ఒకటి చేసిండ్రు అన్నమాట. కాకపోతే దాని తర్వాత అంటే అప్పటి వరకు ఉన్న పవన్ కళ్యాణ్ వేరే ఉండే, దాని తర్వాత పవన్ కళ్యాణ్ వేరు. లేదు, అది కొంతవరకు ఆక్షేపణీయం. పవన్ కళ్యాణ్ ఇప్పుడు మనకు నచ్చాడు కాబట్టి అన్ని సమర్థిస్తాం అనడానికి లేదు. ఆ ఎపిసోడ్ లేకపోతే బాగుండేది. ఎందుకు అది పవన్ కళ్యాణ్ నుంచి కాదు, త్రివిక్రమ్ నుంచి కూడా ఆశించదగ్గ కామెడీ కాదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అంతటా ఆయన మిగతా సందర్భాల్లో భారత రామాయణాన్ని కోట్ చేస్తూ మంచి డైలాగులు చెప్తాడు. ఎందుకో గానీ అది అక్కడ వర్క్ పెట్టడం జరిగింది. ఇటువంటివే జరుగుతుంటాయి సినిమాల్లో. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అనుకొని పెడతారు. కానీ అది డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో త్రివిక్రమ్ గారికైనా లేకపోతే ఇంకెవరికైనా అలాంటి పెద్ద డైరెక్టర్లు ఎవరైతే
వాళ్ళ మైండ్లో ఉన్న ఏదైతే పురుగు ఉంటుంది కదా హిందూయిజం గురించి అగైన్స్ట్గా మనం గిల్లాలి. ఇప్పుడు నేనేమంటానంటే త్రివిక్రమ్ ని మనం ఎక్కడ కూడా హిందూ వ్యతిరేక అనడానికి లేదు, కానీ ఎందుకు అక్కడ అక్కడ వస్తుంటుంది అక్కడ ఎందుకు అహల్య ఎపిసోడ్ వచ్చింది అంటే వాళ్ళు కథ రాసుకుంటున్న క్రమంలో తెలుసో తెలియకో పెడతారు. వాళ్ళని నేనేం సమర్థించట్లేదు, ఖచ్చితంగా తప్పే. అహల్య ఎపిసోడ్ అనేది అత్తారింటికి దారి లేదు, ఖచ్చితంగా తప్పే, మొహమాటమే లేదు. కానీ నేను చెప్తున్నది ఏంటంటే కొన్నిసార్లు జరుగుతాయి, అట్లీస్ట్ రెండోసారి రిపీట్ అవ్వకుండా చూసుకుంటారేమో అనేది మన ఆశ. ఇప్పుడు అసలు ఇతర మతాల మీద అసలు ఒకసారి కూడా ఛాన్స్ లేదు, మొదటిసారికే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. హిందువులు 100 సార్లు అయినా పట్టించుకోవట్లేదు. కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు కొంత వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ పాటిస్తూ మీడియా కావచ్చు, ఎందుకు ఈ మధ్య స్టాండప్ కమెడియన్స్ చాలా మంది సీతాదేవి మీద అడ్డమైన కారుకూతలు కూర్చుంటారు, అది వాడి కామెడీ. అయితే హిందువులు సాత్వికంగా ఉంటున్నారు, హిందువులు అంతో ఎంతో పిరికితనంతో ఉంటున్నారు, హిందువులు ఏమనరు. కాబట్టి హిందువుల మీద మనం ఏదైనా చేయొచ్చు, అదే వేరే మతాల గురించి జోలికి పోవద్దు. ఈ మాట మాట్లాడితే ప్రకాశ్ రాజు లాంటి వాళ్ళకి కోపం వస్తుంది మనకి. అదేంటి నువ్వు మతాల మధ్య విద్వేషాన్ని. ఇక్కడ సమస్య ముస్లింలను క్రిస్టియన్లను ఎవ్వరు తప్పు పట్టట్లేదు. వాళ్ళు ఎంత సీరియస్గా రియాక్ట్ అవుతారో హిందువులు అంత సీరియస్గా రియాక్ట్ అవ్వరు. కాబట్టి మనల్ని ఎవరైనా టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేయొద్దు అని మనం అడిగితే మళ్ళీ వెటకారం చేస్తారు దానికి. అట్లనే ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చి హిందువుల తరఫున నిలబడితే అది సావర్కర్ నుంచి పవన్ కళ్యాణ్ దాకా ఎవరైనా సరే హిందువుల వైపు నిలబడ్డాడంటే చాలుగా. సావర్కర్ అనేసరికి నాకు ఒకటి గుర్తొచ్చింది, పవన్ కళ్యాణ్ గారిని బాలాసాహెబ్ ఠాకరేతోని అండ్ యూపీ ముఖ్యమంత్రి యోగినాథ్ గారితోని అలా పోలుస్తూ కొంతమంది రీల్స్ చేస్తున్నారు, కొంతమంది ఫొటోస్ వైరల్ చేస్తున్నారు. నిజంగా అలా చూడొచ్చు అంటారా? ఎందుకంటే నార్త్ ఇండియాలో ఏదైతే హిందూయిజాన్ని ఎక్కువగా పెద్దపీట వేసి అక్కడి రాజకీయాలను యూజ్ చేసుకుంటారో అలానే సౌత్ ఇండియాలో ఇప్పటిదాకా యూజ్ చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఒక ఫైటర్ వచ్చిండు అనేసి నార్త్ ఇండియాకి సంబంధించిన వెబ్సైట్స్ లేకపోతే అక్కడ యూట్యూబర్స్ చాలామంది సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి ఇక్కడ సౌత్ ఇండియా నుంచి ఒక హీరో బయటకు వచ్చాడు అనేసి చాలామంది దాన్ని పోర్ట్రే చేస్తున్నారు. అవును, అంటే నార్త్ ఇండియాని గమనిస్తే అక్కడ హిందుత్వ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు బాబ్రీ టైంలో జరిగిన అద్వానీ రథయాత్ర తీసుకున్నా సరే హిందుత్వ అనే దానికి నార్త్ ఇండియాలో ఉండే రెస్పాన్స్ వేరు, సౌత్ ఇండియాలో ఉండే రెస్పాన్స్ వేరు. సౌత్ ఇండియాలో రాజకీయ నాయకులు కాదు, సినిమా వాళ్ళు అయితే అసలే మాట్లాడరు. తమిళనాడులో ఉండే తమిళ హీరోలు హీరోయిన్స్ లేకపోతే సూపర్ స్టార్స్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అసలు హిందుత్వకు అనుకూలంగా మాట్లాడాలంటే గజగజ వణికిపోతారు. తెలుగు రాని హీరోలు కూడా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తప్ప మిగతా ఎవరిని తీసుకున్నా సరే హిందుత్వ కోసం బాహాటంగా పబ్లిక్లో వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళు మనకు ఎవరు కనిపించరు. అందుకే నిజానికి ఇది సౌత్ ఇండియాలో బీజేపీకి కర్ణాటక మినహాయిస్తే తెలంగాణలో కొంతవరకు ఓకే, మిగతా చోట్ల బీజేపీకి ఎదుగుదలకి కష్టం ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ ఉండే హిందుత్వ సాఫ్ట్, నార్త్ ఇండియా లాగా డైనమిక్గా ఉండదు. అటువంటి నార్త్ ఇండియాలో ఒక యోగి ఎదగడము, ఆయన ఒక యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ లాంటి ఒక పెద్ద రాష్ట్రానికి అతిపెద్ద రాష్ట్రానికి అతిపెద్ద ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రానికి సీఎం అవడము, ఆయన బుల్డోజర్ బాబాగా అవతరించి అక్కడ శాంతి భద్రతల్ని కంట్రోల్లో అంటే శాంతి భద్రతలు వచ్చేలాగా చేయడము, ఇవన్నీ ఓకే. అంతకుముందు మహారాష్ట్ర తీసుకుంటే మహారాష్ట్రలో కూడా హిందుత్వం చాలా బలంగా ఉంటుంది. అక్కడ హిందూ హృదయ సామ్రాట్ అనేవాళ్ళు బాల్ ఠాక్రే కూడా ఏంటి 1993 బాబ్రీ 92లో కూల్చివేత తర్వాత బాబ్రీ కూల్చివేత తర్వాత 93లో దావూద్ ఇబ్రాహిం వరుస బాంబ్ బ్లాస్టులు చేపించారు. అప్పుడు తీవ్రమైన మత కలహాలు జరిగినాయి, మత విద్వేషాల వల్ల చాలా హింస జరిగింది. ఆ రోజు శివసేన లేకపోయి ఉంటే, బాల్ ఠాక్రే లేకపోయి ఉంటే హిందువుల పరిస్థితి ఏంటి? హిందువులు శరద్ పవార్ లాంటి వాళ్ళు దావూద్ వైపు ఉన్నప్పుడు వాళ్ళని చూసుకొని మనల్ని హిందువులను కాపాడతారని ఆశించవచ్చా? కాంగ్రెస్ సంగతి అయితే తెలిసిందే కదా, దేశ విభజన 1947 నుంచి కాంగ్రెస్ ఎవరి వైపు మనకు తెలిసిందే. అప్పుడు 93లో బాల్ ఠాక్రే హిందువుల వైపు నిలబడడంతో ఆయన శివసేన అనేది ఇప్పుడు ఉన్న పరిస్థితి, ఈ రోజు ఉన్న పరిస్థితికి కారణం అదే. ఆయన ఆ రోజు స్ట్రాంగ్గా నిలబడి హిందువుల వైపు ఉండడంతో ఆయనకి ఓట్ బ్యాంక్ పెరిగి అధికారంలోకి వచ్చే అంత పెద్ద పార్టీగా మారింది. అట్లా ఇప్పుడు ఇక్కడ పరిస్థితి తీసుకుంటే ఏంటంటే మనము వినాయక చవితి జరిగిన, శ్రీరామ శోభాయాత్ర జరిగిన, హనుమాన్ శోభాయాత్ర జరిగిన రాళ్ళు పడుతున్నాయి. ఈ పడుతున్న రాళ్ళని కాంగ్రెస్ ఆపుతుందా? లేదు. టీడీపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం వీళ్ళు ఆపుతారా? లేదు. బీజేపీ దగ్గరికే వెళ్ళాలి. బీజేపీ తర్వాత ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ జనసేన వస్తుంది. జనసేనలో ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మతం ప్రధానం కాదు. వాళ్ళని పవన్ కళ్యాణ్ని సినిమా హీరోగా చూసి సూపర్ స్టార్గా చూసి వాళ్ళు ఆయన అభిమానులు అయ్యి తర్వాత కార్యకర్తలుగా మారిన వాళ్ళే. వాళ్లకు మతం ప్రధానం కాకపోవచ్చు, కానీ హిందువులకు జరుగుతున్న వివక్ష, హిందువుల పట్ల జరుగుతున్న వివక్ష గురించి పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటంకి నిస్సందేహంగా జన సైనికులు అయితే మద్దతు ఇస్తారు. అది మనకు ఆల్రెడీ మన ఎన్నికల్లో ప్రూవ్ అయింది. కాబట్టి
కాబట్టి ప్రజల్లో ఇంతకుముందు ఒక క్వశ్చన్ వచ్చింది, ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఏమవుతుంది అన్నారు కదా. ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఏం అవ్వదు. ప్రకాష్ రాజ్ అనేవాడు ఇట్లానే ట్వీట్లు చేస్తుంటాడు, తన సినిమాలు షూటింగ్ చేసుకుంటుంటాడు. ఒక సనాతన ధర్మాన్ని ప్రేమించే వ్యక్తిగా, ఒక హార్డ్ కోర్ జర్నలిస్ట్ అయినా కూడా నాకు సనాతన ధర్మం అంటే నాకు ప్రాణం. అండ్ అందులోన ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమా కోవలోకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ని ఆరాధిస్తా. సో అంతటి పవర్ స్టార్ సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కరు బయటికి రండి అనేసి అనడము, సనాతన ధర్మం గురించి నడుం బిగించండి అనేసి అనడము, అది ప్రకాష్ రాజ్కి నచ్చకపోవడము ఇదంతా. అండ్ ప్రకాష్ రాజ్ ఇప్పుడు 30కి ప్రెస్ మీట్ ఏం పెట్టబోతున్నాడు అనేసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇదంతా అంటే ఏం మాట్లాడతాడు, గొడవ పడితే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆయన బహిష్కరిస్తారా లేకపోతే ఏంటి అనేసి. బీజేవైఎం కూడా ఈరోజు ఒక ధర్నా చేసింది. బీజేవైఎం ధర్నాలు ప్రకాష్ రాజ్ ఇంకోసారి ఇక్కడ తెలుగు గడ్డ పైన ఇలాంటి సినిమాలో కనిపిస్తే ఆ పోస్టర్లను చింపేస్తాము, ఆ థియేటర్లలో స్క్రీన్స్ ఏవైతే ఉంటావో అవన్నీ మేము చించేస్తాము, అండ్ షూటింగ్ స్పాట్స్కి వెళ్ళి ఆయన కొడతామనేసి ఒక మాస్ వార్నింగ్ ఇచ్చిండు మహేందర్. బీజేవైఎం ప్రెసిడెంట్ ఉన్నాడు ఇక్కడ, మహేందర్ సెవెల్లా, ఆయన వార్నింగ్ ఇచ్చిండు. అది కూడా తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో. ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్తో గొడవ పడితే కొంత ఎఫెక్ట్ పడుతుంది అనడంలో డౌట్ లేదు. ఎందుకు అంటే మనము పుష్ప 2 రిలీజ్ సంగతి చూస్తున్నాం కదా. పుష్ప 2 రిలీజ్ డిలే అయింది కదా. ఎందుకు అందరికీ తెలుసు. మనం దాన్ని ఎక్కువ చర్చించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మధ్య గొడవ పెట్టాలని మన ఉద్దేశం కాదు. కానీ పవన్ కళ్యాణ్ ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తే 3 నెలలు వాయిదా పడింది, డిసెంబర్కి వెళ్ళిపోయి. అల్లు అర్జున్ పెద్ద స్టార్ హీరో, వాళ్ళ అల్లు అరవింద్కి అనేక థియేటర్లు, 100 థియేటర్స్ ఉన్నాయి. 4 టాలీవుడ్ లో ఉన్న ప్రధానమైన నిర్మాతల్లో ఆయన ఒకరు. అటువంటి వాళ్ళకే పవన్ సెగ తగులుతున్నప్పుడు ప్రకాష్ రాజ్ ఎంత, ఈయనకు ఉండే ఆఫర్లు ఏంటి, ఈయన పరిస్థితి ఏంటి? కాకపోతే ప్రకాష్ ఏం అవ్వదు, నేను అదే చెప్తున్నాను కదా. వచ్చి ఏదో 4 మాటలు మాట్లాడతాడేమో, అసలు పెడతాడా అని కూడా డౌట్. ఎందుకంటే ఇప్పుడే ట్వీట్లు చేసిండు కాబట్టి 30 లోపల చల్లబడిపోయి ఏం జరగనట్టు. ఎందుకంటే ఇది చాలాసార్లు జరిగింది ఇంతకు ముందు. మోడీ ఇట్లాంటి ప్రకాష్ రాజులని 30 రాష్ట్రాల్లో 30 మందిని చూస్తాడు. మనకి ఇక్కడ ప్రకాష్ రాజ్ అనేవాడు ఒక్కడు పరిచయం. కానీ మోడీని వ్యతిరేకించే వాళ్ళు కాశ్మీర్ నుంచి కింద కన్యాకుమారి దాకా రాష్ట్రానికి ఒకటి చెప్పున ఉంటారు. వీళ్ళ పరిశ్రమ, వీళ్ళు పెట్టుకున్న వర్క్ ఏంటంటే రోజు దేశాన్ని మోడీని వ్యతిరేకించడం. అట్లా కొత్తగా పవన్ కళ్యాణ్ వ్యతిరేకించడం అనే కూడా పరిశ్రమ కూడా తయారైంది. ఈయనను వ్యతిరేకించడానికి కూడా రాబోయే 5 ఏళ్ల పాటు 10 మంది తయారవుతారు. వాళ్ళలో ప్రకాష్ రాజ్ ఉంటాడు, ఇంకెవరొక మాబో కమల్ హాసన్ మాట్లాడతాడేమో. ఇట్లాంటి వాళ్ళు ఒక్కొక్కరు తయారవుతారు. ఇవన్నీ ఏమవుతాయంటే టీ కప్పులో తుఫాన్లు అవుతాయి. ఎందుకంటే ప్రకాష్ రాజు ఎన్నికల్లో పోటీ చేస్తే ఎన్నో ఓట్లు వచ్చినాయి, ఆయన ఎన్నిసార్లు గెలిచిండ్రు అది చూస్తేనే తెలిసిపోతుంది. ప్రకాష్ రాజ్ని సోషల్ మీడియా సీరియస్ తీసుకుంటుంది తప్ప ఓటర్లు సీరియస్ తీసుకోవట్లేదు. ఎక్కడ సోషల్ మీడియాలో కూడా అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేసి, లేకపోతే అంటే ఆయన సినిమా నటుడు, ఆయన పైన సెటర్స్ వేయడానికి మాత్రమే సోషల్ మీడియాలో ఆయన ట్విట్టర్ అకౌంట్స్ కూడా తీసి ఓపెన్ చేసి ఆయన ఏం పెట్టిండో దానికి సెటర్స్ వేయడానికి చాలా మంది యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గురించి 4 మాటలు మాట్లాడితే వాళ్ళని ఎవరినైనా సరే పట్టించుకుంటారు జనాలు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్కి వాల్యూ ఉంది కాబట్టి, స్టార్ వాల్యూ ఉంది కాబట్టి ఆయన తిట్టినా పొగిడినా చూస్తారు. పొగిడితే ఎందుకంటే తిడితే ఇంకెక్కువ చూస్తారు, ఎందుకంటే తిడితే నెగిటివ్ కదా. సో నెగిటివ్ వాళ్ళని ఎక్కువ మందిని చూస్తారు. బట్ వాళ్ళ వల్ల ప్రకాష్ రాజ్కి పెద్ద లాభం అయితే ఉండదు. తెర వెనుక ఆయనకి ఏమన్నా చీకట్ల కోణంలో లాభాలు ఉంటాయేమో నాకు తెలియదు. కానీ ఒక దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే, మొన్న మా ఎన్నికలు జరిగినప్పుడు మంచు విష్ణు గారు గెలవడం జరిగింది. అప్పుడు ఆయన ఎవరితో పోటీపడి గెలిచిండు? ప్రకాష్ రాజ్ నాన్ తెలుగు, ఆయన ఎవడో కన్నడ నుంచి వచ్చారని చెప్పి ప్రచారం జరిగింది. మంచు విష్ణు గట్టిగా ఢీకొన్నారు. చివరికి మంచు విష్ణు భారీ విజయం సాధించడం జరిగింది. ప్రకాష్ రాజ్ అప్పుడు తిరిగి తన రాష్ట్రానికి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ వచ్చి తెలుగు సినిమా రంగం కష్ట నష్టాల గురించి ఎక్కడా మాట్లాడలేదు. కాకపోతే మంచు విష్ణు ఆయన కూడా స్పందించి దీంట్లో మధ్యలో రావాల్సిన అవసరం లేదు అని చెప్పారు కదా. మంచు విష్ణు ప్రకాష్ రాజ్ని వ్యతిరేకించడం అది ఓకే, అప్పటి గొడవ ఇంకా కొనసాగుతుంది. వాళ్ళిద్దరికి మా ఎన్నికలు అప్పటి ఫీలింగ్స్ ఇంకా అట్లనే ఉన్నాయి అనుకోవచ్చు. బట్ అప్పుడు ప్రకాష్ రాజ్ని సపోర్ట్ చేసింది చిరంజీవి, పవన్ కళ్యాణ్. వీళ్ళు చిరంజీవి మద్దతుతోనే ప్రకాష్ రాజ్ మా ఎన్నికల్లో పోటీ చేశారు. ఈరోజు అదే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నారు. అంటే ఏ కృతజ్ఞత లేదు. మీకు మా ఎన్నికల్లో నీకు మంచు ఫ్యామిలీతో, మా ఎన్నికలు అంటే కూడా అంత ఆషామాషి కాదు కదా. ఇప్పుడు మా ఎన్నికలు అంటే కేవలం మంచు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య గొడవ కాదు కదా. అంటే పరిశ్రమ 2గా విడిపోవాల్సి వచ్చింది ప్రకాష్ రాజ్ కోసం. అందరూ వ్యతిరేకిస్తున్నా సరే, ఆ మంచు విష్ణుకు సపోర్ట్ చేద్దామని అందరు చెప్తున్నా సరే, చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు వీళ్ళందరూ తమకు సంబంధించిన కొంతమందితో కలిసి ప్రకాష్ రాజ్ని ప్రమోట్ చేశారు.
అట్లా ప్రమోట్ చేసి ఆ రోజు చిరంజీవి మెగా ఫ్యామిలీ తిట్లు తిన్నింది ప్రకాష్ రాజ్ వల్ల. అదే పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రకాష్ రాజ్ తిరిగి ప్రశ్నిస్తున్నాడు. అంటే కనీస కృతజ్ఞత కూడా లేదు. పోనీ ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ తప్పు చేసిండా అంటే లేదు, ఆయన ఏదో తిరుపతి లడ్డు గురించి మాట్లాడుకుంటే ఈయనకేం సంబంధం ఉంది అంటే. అంటే ప్రకాష్ రాజ్ అనేవాడు ఏ దాని గురించి అయినా మాట్లాడతాడు, దానికి అడ్డు అదుపు ఏముండదు. ప్రజాస్వామ్యం దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అటు ఉంటుంది కాబట్టి మనం ఆయనని ఏమనలేము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ప్రకాష్ రాజ్ మీద దాడి చేస్తే అది కూడా మళ్ళీ పబ్లిసిటీకి వాడుకుంటారు వీళ్ళు. ఈ బ్యాచ్ అట్లాంటి బ్యాచ్ ఇది. కాబట్టి వీళ్ళని చూసి చూడనట్టు వదిలేయడం బెటర్. ఇక మిగతా ఏం చేయాలనేది పవన్ ఫ్యాన్స్ చూసుకుంటారు, వాళ్ళకి అలవాటే కదా. వీళ్ళని ఇట్లా రోజు కొంతమందిని డీల్ చేస్తుంటారు. వైసీపీ పార్టీ నాయకులని ఇందరిని ట్రోల్ చేయడం అనేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కూడా ఫుల్ టైం వర్క్, అది తప్పది. అన్న ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక ధార్మిక బోర్డు ఉండాలి అనేసి, ఆ బోర్డు గురించి నేను ఇప్పటి నుంచి శ్రమిస్తాను అనేసి ఒక మాట అయితే అనడం జరిగింది. అండ్ ఆయన అన్నప్పటి నుంచి హిందూ సంఘాల వాళ్ళు కూడా ఆయనతో పాటు నిలబడ్డారు. హిందూ సంఘాల వాళ్ళు బీజేపీతో నిలబడ్డారు అంటే చాలామందికి మండుతుంది. ఈసారి మాత్రం జనసేనతో నిలబడ్డది. విహెచ్పి కానివ్వండి, లేకపోతే వేరే వాళ్ళు కానివ్వండి, మాకు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం అనేసి చాలామంది చెప్పుకొని వస్తున్నారు. దీన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? నిజంగా ఇలాంటి బోర్డు ఇప్పుడు అవసరం ఉందా? ఖచ్చితంగా. మామూలుగా నేను ఏదో ఇంటర్వ్యూలో చూస్తున్నాను, ఈ మన నాగబాబు వాళ్ళ డాటర్ ఉంది కదా నిహారిక, పవన్ కళ్యాణ్ గెలిచి 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని ఆయన కూడా గెలిచి పిఠాపురం నుంచి 2 ఎంపీలని గెలిపించుకొని తిరిగి వచ్చినాక ఒక వీడియో వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ వెళ్ళి చిరంజీవి కాళ్ళకి నమస్కారం చేస్తారు వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు. ఇంట్లో అందరూ వాళ్ళందరూ రియాక్ట్ వాళ్ళందరూ వచ్చి రిసీవ్ చేసుకుంటారు పవన్ కళ్యాణ్ని. చిరంజీవి గారు లేకపోతే వాళ్ళ వైఫ్, పవన్ కళ్యాణ్ వాళ్ళ మదర్ అందరూ వస్తారు. అప్పుడు వచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపించింది అని నిహారికని అడిగితే, లంకలో రావణాసురుడిని చంపిన తర్వాత సీతాదేవితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చిన రాముడిలాగా కనిపించాడు నాకు అని చెప్పింది. ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఎందుకు అట్లా చెప్పిందో నాకు తెలియదు, కానీ రాముడు అంటే మనకేం గుర్తొస్తుంది అంటే ధర్మాన్ని నిలబెట్టాలని చెప్పేసి కదా. ఈ పొగడ్త కొంచెం మరీ ఎక్కువైంది అని ఎవరైనా కింద కామెంట్ చేస్తే మనం ఏం చేయలేం. కానీ తెలుగు రాష్ట్రాల్లో సరే, నార్త్ ఇండియా ఇంతకు మనం మాట్లాడుకున్నాం కదా, యోగి బాల్ ఠాక్రే అన్నారు కదా, అట్లా యోగిలు బాల్ ఠాక్రేలు అందరూ కూడా నార్త్ ఇండియాలోనే ఉన్నారు దురదృష్టవశాలు. సౌత్ ఇండియాకి వచ్చేసరికి బీజేపీలో అగ్రనాయకులు ఇక్కడ తక్కువ లేరని కాదు, ఉన్నారు కొంతమంది. డైనమిక్గా బోల్డ్గా హిందుత్వాన్ని వినిపించే వాళ్ళు తక్కువ ఉండడం. ఇటువంటి నేపథ్యంలో బీజేపీలో లేకున్నా సరే పవన్ కళ్యాణ్ జనసేనలో ఉండి కూడా హిందుత్వాన్ని ఇంత భుజానికి వేసుకొని ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళతో తిట్లు తింటూ ఇవన్నీ ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఇన్ని చేస్తూ కూడా ఉన్నప్పుడు ఆయనని రాముడు ఆవహించినట్టుగా కనిపిస్తుంది నాకైతే. అట్లా ఒక రాముడిలాగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, రాముడు అంటే ధర్మం కదా, రాముడు ఎప్పుడు మాట్లాడినా ధర్మం గురించే మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ కూడా ఈసారి ధర్మం గురించే మాట్లాడిండు. ఏం మాట్లాడిండంటే, హిందూ ధర్మానికి ఇప్పుడు ఈసారి లడ్డు అయింది, ఇంకోసారి ఇంకోటి వస్తుంది, రేపు అన్నవరం కావచ్చు, ఎల్లుండి వేములవాడ కావచ్చు. ప్రతిసారి హిందూ ధర్మం పైన దాడులు జరగడము, విగ్రహాల్ని నాశనం చేయడము, పలగొట్టడము, అసలు దేశంలో రథాలు కాలబెట్టే ఒక బ్యాచ్ ఎక్కడుండదు, ఏపీలో. పక్కకున్న తెలంగాణలో ఒక రథం కాలిపోలేదు. ఇది ఇంత అనుమానాస్పదమైన విషయం. అది ఇటువంటి కుట్రలు మన మీద జరుగుతున్నప్పుడు దేశవ్యాప్తంగా నార్త్ ఇండియాలో సమస్యలు ఇంకోలాగా ఉంటాయి. అక్కడ రాముడి శోభాయాత్ర జరిగితే రాళ్లు పడతాయి. ఆ యూపీలో అయితే కొంచెం తక్కువ ఉంటాయి. అదే వేరే దగ్గర అయితే మొన్న గుజరాత్లో కూడా వినాయక మండపం మీద రాళ్ళు విసిరేసి ఇండియాలో జరిగినాయి అవి. గుజరాత్ మామూలుగా మోడీ అమిత్ షా రాష్ట్రం కదా, అక్కడ కూడా చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎవరు భయపడట్లేదు పోలీసులకు. కాబట్టి ఎదుటి వర్గం వాళ్ళు లేదంటే మా హిందూ ద్వేషులు వాళ్ళు సెక్యులర్ హిందువులు కూడా కావచ్చు, ముస్లిం క్రిస్టియన్లు కాదు, సెక్యులర్ హిందువులే ఎక్కువ కుట్రలు చేస్తారు మన మీద. సో ఇటువంటి నాస్తికులు, హేతువాదులు, సెక్యులర్లు వీళ్ళందరూ చేసే కుట్రలను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఒక ధార్మిక బోర్డు అనేది అవసరం. ఆ ధార్మిక బోర్డుని పెట్టాలి అని పవన్ కళ్యాణ్ సూచించడం, దానికి ఆయన నడుం బిగించడం చేసిన తర్వాత బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ లాంటి హిందూ సంస్థలు, స్వామీజీలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇది కార్యరూపం దాలిస్తే మాత్రం చాలా ఆహ్వానించదగ్గ విషయం. నేనేమంటానంటే ఇటువంటి ఒక ఐడియా, ఇటువంటి ఒక మాట పవన్ కళ్యాణ్ అన్నారు కాబట్టి పైనుంచి మోదీ సర్కార్ అంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, అక్కడ ఏపీ బీజేపీలో ఉన్న వాళ్ళు పురంధేశ్వర్ గారు కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే మోదీ దృష్టి దాకా తీసుకెళ్ళి ఈ ధార్మిక బోర్డు అనేది
కార్యరూపం దాల్చి అమల్లోకి వచ్చేటట్టుగా చేస్తే మాత్రం మనకు ముందు ముందు ఏదైనా సరే పోరాటం చేయడానికి వస్తుంది. ఎలాంటి యూస్ఫుల్ అంటే పెద్ద సమస్యలు నిజంగా హిందువుల మీద, బంగ్లాదేశ్ హిందువుల మీద జరుగుతున్న దాడులు మన దగ్గర హిందూ మెజారిటీ రాష్ట్రాల్లో జరగవని ఏం లేదు కదా. బెంగాల్, కేరళ జరుగుతూనే ఉన్నాయి. బెంగాల్, కేరళ, నార్త్ ఈస్ట్, కాశ్మీరు ఇక్కడంతా జరుగుతున్నాయి. అటువంటి పెద్ద సమస్యల నుంచి మొదలు పెడితే ఈ మధ్య కాలంలో కాందహార్ హైజాక్ గురించి ఒక వెబ్ సిరీస్ వచ్చింది. దాంట్లో నిస్సిగ్గుగా అసలు మనిషి అనేవాడికి మోమాటం అనేది కనీసం కూడా లేదు. ఆ డైరెక్టరు ముస్లిం టెర్రరిస్టుల పేర్లు అన్ని హిందూ పేర్లు పెట్టాడు, శివుడు పేర్లు పెట్టుకున్నాడు, బోలా శంకర్ అని పెట్టుకున్నాడు. ఇంత దుర్మార్గం అసలు ఏదైనా దేశంలో ఉంటుందా? ఇటువంటి పనులు చేయకుండా ఉండాలి అంటే దీనిపైన పోరాటం చేయడానికి, దీనిపైన ఒక యాక్షన్ తీసుకోవడానికి ఒక బోర్డు అనేది ఉండాలి. ఇప్పుడు అన్ని మతాలకు ఉంటుంది. క్రిస్టియన్లకి ఆల్ ఇండియా క్రిస్టియన్స్ మొత్తానికి కలిపిన కొన్ని సంస్థలు ఉన్నాయి. అట్లనే వీళ్ళకి ముస్లింలకు ఏముంటుంది, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉంది. సిక్కులకు కూడా ఉంటాయి, శిరోమణి ఇది ఉంటుంది, అంటే గురుద్వారా ప్రబంధ్ కమిటీ అని ఉంటుంది. అన్ని మతాలకు ఒక బోర్డు అనేది ఉంది. హిందువులు ఏంటంటే ఈ దేశంలో వేల సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఈ కులాల వారీగా, మా ప్రాంతాల వారీగా విడిపోతుంటారు. మనకు అనేక ఆచారాలు, సాంప్రదాయాలు, శాఖలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు బోర్డు ఏర్పాటు అనేది జరగలేదు. ఇప్పటికైనా సరే ఏర్పాటు చేసుకొని వైష్ణవులు, శైవులు, శాక్తేయులు, లేదంటే దక్షిణాది వాళ్ళు, మళ్ళీ దక్షిణాది వాళ్ళకు ఉత్తరాది వాళ్ళకి మధ్యలో అగ్గిరాజేసి కాపుకొని టైంపాస్ చేసే బ్యాచ్ కూడా ఉంది కదా. అసలు తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు ఏమన్నాడు మనం మర్చిపోలేం కదా. ఆయన సినిమా వాడే కదా. సో ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళు నుంచి ఉన్న ప్రమాదం పొంచుంది కాబట్టి పవన్ కళ్యాణ్ చేసిన ధార్మిక బోర్డు అనే సూచన మంచిది. దీని మీద మోదీ సర్కార్ కూడా దృష్టి పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. నేను కూడా స్వాగతిస్తున్నాను. నిజంగా ఇలాంటి బోర్డు ఉంటే ఆయన, అంటే ఎన్ని హిందూ సంస్థలు ఉన్నా కూడా ఇలాంటి ఆకృత్యాలు, హిందువులపైన అటాక్స్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కనీసం ఇంకొక స్టెప్ వేసైనా అది బోర్డు ఉండడం వల్ల ఒక సమన్వయం ఉంటుంది. నేను ఏమంటానంటే బెంగాలీ హిందువులు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పోరాడితే మనం ఏం చేయలేం, మనం ఇక్కడే కూర్చుంటాం. ఇక్కడ మన దగ్గర నిజామాబాద్ లో గొడవలైనాయి కదా, బైన్సాలో. అప్పుడు బైన్సాలో ఏం జరుగుతుంది అనేది ఈ హైదరాబాద్ హిందువులకే తెలియదు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో హిందువులు, ఓల్డ్ సిటీలో అమ్మవారి టెంపుల్ పగలగొడితే తల ఎంఎంకి సంబంధించిన వాళ్ళు తల మొత్తం పగలగొట్టేస్తే అది బయట వాళ్ళకి ఎవరికి తెలియకుండా ఉంచే ప్రయత్నం ఎట్లాగో రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి. ఎందుకు అంటే వాళ్ళకు శాంతి భద్రతల విఘాతం కలగొద్దు కాబట్టి దాన్ని అక్కడికే తొక్కేసే ప్రయత్నం చేస్తారు. మరి హిందువులకు ఏం జరుగుతుందనే విషయం అందరికీ తెలియాలంటే ఏంటి, ఒక ధార్మిక బోర్డు ఉండి దాని నెట్వర్క్ వల్ల అందరం కలిసి పనిచేయగలిగితే ఉత్తరప్రదేశ్ ముస్లింలతో కర్ణాటక ముస్లింలు, గుజరాత్ హిందువులతో బెంగాలీ హిందువులు, ఈ విధంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హిందువులు, మొత్తం కోట్లాది మంది హిందువులకి ఒక సంస్థ. దాని పని యజ్ఞాలు, యాగాలు చేయడం కాదు. ఈ మతపరంగా వచ్చే రాజకీయమైన ఇతరత్ర సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని ఎదుర్కోవడానికి మనం కలిసి పనిచేయడానికి బాగుంటుంది. సనాతన బోర్డు రావాలి, కానీ మరో దేవాదాయ శాఖ లాగా ఇందులో నుంచి కూడా డబ్బులు నాకు తెలిసి పెద్దగా ప్రభుత్వంతో పెట్టుకుంటే వేస్ట్. మళ్ళీ అందులో ప్రభుత్వం వచ్చి వేలు పెట్టింది అంటే మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. ఇప్పుడు షిరిడి సాయిబాబా సంస్థాన్ ఉంది, దానికి ప్రభుత్వం నుంచి వచ్చేది ఏం లేదు. అంటే షిరిడి సాయిబాబా ఆ సంస్థాన్లో ప్రభుత్వ ప్రమేయం తక్కువ ఉంటుంది, దాదాపుగా ఏముండదు. అట్లా చాలా ట్రస్టులు ఉన్నాయి, కమిటీలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి. క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి, సిక్కులకి వాళ్ళ మతానికి సంబంధించిన జాతీయ బోర్డులు ఉన్నాయి. మనకెందుకు లేదు అనేది ఇంపార్టెంట్. మనకు కూడా ఒకటి ఉండి దాంట్లో అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఉండాలి, అన్ని శాఖలకు ప్రాతినిధ్యం ఉండాలి. ప్రధానమైనంగా హిందుత్వవాదులు ఎవరైతే ఉన్నారో, రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, కాషాయం ధరించిన యోగిజీ కావచ్చు, లేదంటే ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్లో మనకు తెలియకుండా పనిచేసే చాలామంది నాయకులు ఉంటారు, వాళ్ళు కావచ్చు, ఏబీవీపీలో ఉండే విద్యార్థులు అవ్వచ్చు. వీళ్ళు ఎవరినైనా సరే తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టాలి, వాళ్ళతో కలిసి పనిచేయాలి అంటే ఒక ధార్మిక బోర్డు అవసరం. దీని మీద మోడీ సర్కారు, ఆర్ఎస్ఎస్ అందరూ దృష్టి పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది పవన్ కళ్యాణ్ ఇచ్చిన సలహాగా, సూచనగా తీసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా యువత నుంచి కూడా మంచి రియాక్షన్ అవుతుంది. అట్లీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో అయితే యువత స్పందిస్తారని అనుకుంటున్నాను. రైట్, వాళ్ళ ఎన్నికల ఎజెండాలో అయితే ఇది పెట్టుకోలేదు, కాకపోతే ఆయన నోటి నుంచి వచ్చింది జరగాలి అనేసి అయితే నేను కోరుకుంటున్నా. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. సో 30 తర్వాత ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడబోతున్నారు అండ్ పరిస్థితులు ఎలా ఉంటాయి, పొలిటికల్గా ఎలాంటి అక్కడ స్టెప్స్ అన్నవి ముందుకెళ్తాయి అండ్ ఈ సనాతన బోర్డు ఏర్పడుతుందా లేదా అన్నది అప్పుడు తెలుసుకుందాము. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్, జై హింద్.